అమెరికా ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలికే దిశగా ఓ కీలక ప్రతిపాదన తెరపైకి వచ్చింది. 45 రోజుల పాటు కాల్పుల విరమణ పాటించడం, హర్ముజ్ జలసంధిని తెరవడంపై ఓ ముసాయిదాను ఇరుపక్షాలకు మధ్యవర్తులు పంపారు. అయితే తాత్కాలికంగా జరిగే శాంతి ఒప్పందానికి హర్ముజ్ను తెరవబోమని ఇరాన్ తేల్చి చెప్పింది. జలసంధిని తెరవకపోతే ఇరాన్లో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, వంతెనలను నాశనం చేస్తామని ట్రంప్ ఇప్పటికే తీవ్ర హెచ్చరికలు చేశారు. అమెరికా ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి యత్నాలు జరుగుతున్నాయి. ఈ మేరకు ఇరుపక్షాల మధ్య మధ్యవర్తిత్వం వహిస్తున్న పాకిస్తాన్, తుర్కియే, ఈజిప్టు ముసాయిదా కాల్పుల విరమణ ఒప్పందాన్ని రూపొందించాయి. ఆ ప్రతిపాదనను ఆదివారం అర్ధరాత్రి ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్జీ, అమెరికా మధ్యప్రాచ్య రాయబారి స్టీవ్ విట్కాఫ్లకు పంపించినట్లు సమాచారం. తొలి దశలో 45 రోజుల పాటు కాల్పుల విరమణను ప్రతిపాదించారు. ఆ సమయంలో శాశ్వత శాంతికి మార్గం సుగమం చేసేలా ఇరువైపులా చర్చలు జరగనున్నాయి. ఒకవేళ చర్చలకు ఎక్కువ సమయం పడితే మరికొన్ని రోజుల పాటు కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడిగించనున్నారు. ఈ 45 రోజులు కాల్పుల విరమణ సమయంలో ఇరుపక్షాల మధ్య విస్తృత స్థాయిలో చర్చలు జరిపి ఈ యుద్ధానికి శాశ్వత ముగింపు పలకాలని మధ్యవర్తులు భావిస్తున్నారు. ప్రపంచ చమురు రవాణాలో 20% వాటా కలిగిన హోర్ముజ్ జలసంధిని తెరవడం ఈ ప్రతిపాదనల్లో భాగంగా ఉంది. అయితే తాత్కాలికంగా కుదిరే శాంతి ఒప్పందానికి హోర్ముజ్ను తెరిచే ప్రసక్తే లేదని ఇరాన్ తేల్చి చెప్పింది. "45 రోజుల కాల్పుల విరమణ ఒప్పందంలోని ప్రతిపాదనలు అమెరికా, ఇరాన్ అంగీకరిస్తాయా లేదా అనేది ఇంకా స్పష్టం కాలేదు. ఇరు దేశాల డిమాండ్లు, హెచ్చరికలు తీవ్రస్థాయిలో ఉన్నాయి. తమకు జరిగిన నష్టానికి ఆర్థిక పరిహారం చెల్లించాలని ఇరాన్ పట్టుబడుతోంది. భవిష్యత్తులో తమపై మళ్లీ దాడులు చేయబోమని స్పష్టమైన హామీ ఇస్తేనే కాల్పుల విరమణకు అంగీకరిస్తామని స్పష్టం చేస్తోంది. అప్పటి వరకు పోరాటం కొనసాగిస్తామని ఇరాన్ పట్టుబడుతోంది. అటు ఇరాన్తో లోతైన చర్చలు జరుగుతున్నాయని, ఒప్పందం కుదిరే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఒకవేళ ఒప్పందం కుదరకపోతే, హోర్ముజ్ను తెరవకపోతే ఇరాన్లో వంతెనలు, విద్యుదుత్పత్తి కర్మాగారాలను నామరూపాలు లేకుండా నాశనం చేస్తామని పునరుద్ఘాటించారు. హోర్ముజ్ జలసంధిని తెరిచేందుకు ఇచ్చిన 10 రోజుల గడువును అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 8 గంటల వరకు ట్రంప్ పొడిగించారు. ఒప్పందం కుదరకపోతే ఇరాన్పై బాంబుల వర్షం కురిపించడానికి ఇప్పటికే అమెరికా, ఇజ్రాయెల్ దళాలు ప్రణాళికను సిద్ధం చేశాయని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఇరాన్ సైతం అనేక డిమాండ్లను తెరపైకి తెచ్చింది. గాజా, లెబనాన్ తరహాలో కేవలం కాగితాల మీద కాల్పుల విరమణ ఉండకూడదని ఇప్పటికే మధ్యవర్తుల ద్వారా తెలియజేసింది. తమపై విధించిన ఆంక్షలను ఎత్తివేయాలని కోరుతోంది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మాయలో ట్రంప్ పడిపోయారని ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మొహమ్మద్ గాలిబాఫ్ అన్నారు. నెతన్యాహు ఆదేశాలు పాటిస్తే ఈ ప్రాంతం మొత్తం అగ్నిగుండంగా మారుతుందని హెచ్చరించారు.